హాయ్ గైస్, ఈ వీడియోలో మనం డెసిషన్ మేకింగ్ ఇన్ జావా గురించి నేర్చుకుందాము. దీన్ని కండిషనల్ స్టేట్మెంట్స్ అని కూడా అంటారు. దీని గురించి మీకు క్లియర్గా చెప్పే కంటే ముందు ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు ఏజ్ ఇచ్చాను. మీరు ఏం చేయాలి అంటే, ఒకవేళ ఆ పర్సన్ ఓట్ చేయగలిగితే హీ కెన్ ఓట్ అని ప్రింట్ చేయాలి. ఓట్ చేయలేకపోతే హీ కెనాట్ ఓట్ అని ప్రింట్ చేయాలి. సో మీరు ఆ పర్సన్ ఓట్ చేయగలరా లేదా అనేది ఎలా డిసైడ్ చేస్తారు? ఇచ్చిన ఏజ్ని బట్టి. ఒకవేళ ఏజ్ ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 18 అయితే హీ కెన్ ఓట్ అని ప్రింట్ చేస్తాం. ఒకవేళ లెస్ దాన్ 18 అయితే హీ కెన్ నాట్ ఓట్ అని ప్రింట్ చేస్తాం. సో ఇక్కడ కండిషన్ బేస్డ్ ప్రింటింగ్ చేయాలి మనం ఇంతవరకు నార్మల్ ప్రింటింగ్ నేర్చుకున్నాం system.out.println అని యూజ్ చేసి. కానీ కండిషన్ బేస్డ్ మీద ప్రింటింగ్ చేయడం ఎలా అనేది మనకు జావాలో ఇఫ్ స్టేట్మెంట్స్ అనేది యూజ్ చేస్తాం. సో ఇఫ్కి సింటాక్స్ ఏంటి అంటే, ఇఫ్లో మనం ఇక్కడ కండిషన్ రాస్తాం. కండిషన్ ఒకవేళ ట్రూ అయితే ఇక్కడ రాసే మనం స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. సో ఇప్పుడు మనం రాయాలనుకునే స్టేట్మెంట్ ఏంటి? system.out.println హీ కెన్ ఓట్. ఈ స్టేట్మెంట్ ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవ్వాలి? ఇఫ్ ఏజ్ ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 18 అయితే మాత్రమే ఎగ్జిక్యూట్ అవ్వాలి. ఇంకొకటి ఏంటి? ఇఫ్ ఏజ్ ఈజ్ లెస్ దాన్ 18 మనం ఏం రాస్తున్నాం ఈ బ్లాక్లో? system.out.println he cannot vote. సో మనం ఇలా టూ ఇఫ్ కండిషన్స్ యూజ్ చేసి రాసాం. సో ఒకవేళ ఏజ్, సపోజ్ మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇంట్ ఏజ్ ఈజ్ ఈక్వల్స్ టు 25 అని ఇచ్చాను అనుకోండి. ఏం జరుగుతుంది ఇక్కడ? ఇప్పుడు కండిషన్ చెక్ చేస్తాం. 25 ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 18. ట్రూ కాబట్టి దీంట్లో ఉన్న స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. system.out.println he can vote అని. ఒకవేళ ఇక్కడ ఏజ్ 17 ఇచ్చాను అనుకోండి, ఏమవుతుంది? ఇది ట్రూ కాదు కాబట్టి ఇది ఎగ్జిక్యూట్ అవ్వదు. 17 ఈజ్ లెస్ దాన్ 18 కాబట్టి ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఇది ఎగ్జిక్యూట్ అవుతే ఇది ఎగ్జిక్యూట్ అవ్వదు, ఇది ఎగ్జిక్యూట్ అవుతే ఇది ఎగ్జిక్యూట్ అవ్వదు. సో ఏదైనా ఒక్కటే ఎగ్జిక్యూట్ అవుతుంది. అంటే ఇఫ్ దిస్ హ్యాపెన్స్ ప్రింట్ దిస్, ఎల్స్ ప్రింట్ దిస్ కదా. కాబట్టి అదన్నా అవుతుంది, ఇదన్నా అవుతుంది, ఏదో ఒకటైతే అవ్వాలి. కాబట్టి మనం ఏం చేస్తామంటే ఇట్లాంటి సిచ్యువేషన్స్లో ఎల్స్ వాడతాం. సో మనకి ఇంకా ఈ కండిషన్ కూడా ఉండదు. ఎందుకు? ఏజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 18 అయితే ఇది చేయండి, లేకపోతే ఇంక ఇది చేసేయండి అని అర్థం. ఇలా మనం ఇఫ్ ఎల్స్ యూజ్ చేస్తాం. నెక్స్ట్ మనం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే, ఎల్స్ ఇఫ్ ఎప్పుడు యూజ్ చేస్తాం అని చెప్పేసి. ఎల్స్ ఇఫ్ అనేది ఎక్కడ యూజ్ చేస్తామంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఏజ్ ఒక నెగిటివ్ నెంబర్ ఇచ్చాడు అనుకోండి, -5 అని ఇచ్చాడు అనుకోండి. అప్పుడు మనం ఏం చేయాలి? ప్లీజ్ ఎంటర్ వ్యాలిడ్ ఏజ్ అని అట్లా ఏదో ఒకటి ప్రింట్ చేయాలా. కాబట్టి అలాంటి కేసు ఇంకొకటి తీసుకోండి, థర్డ్ కేస్. సో ఇప్పుడు ఏం చేయాలి అంటే, మనం ఇఫ్ ఏజ్ ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 18 system.out.println కెన్ ఓట్. ఎల్స్ ఇఫ్ ఏజ్ ఈజ్ లెస్ దాన్ 18 system.out.println cannot vote. Else system.out.println enter valid age. ఇలా ప్రింట్ చేయొచ్చా? ఇలా చేస్తే ఏమవుతుందంటే, సపోజ్ ఏజ్ అనేది ఒకవేళ -5 అని ఇచ్చాడు అనుకోండి. సో ఇప్పుడు ఏమవుతుంది? కండిషన్ చెక్ చేసినప్పుడు ఏజ్ ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 18 కాదు, కాబట్టి ఇది ఎలాగో ఎగ్జిక్యూట్ అవ్వదు. నెక్స్ట్ ఎల్స్ ఇఫ్కి వచ్చినప్పుడు ఏజ్ ఈజ్ లెస్ దాన్ 18 అంటే ట్రూ, -5 ఈజ్ లెస్ దాన్ 18 కాబట్టి కెన్ నాట్ ఓట్ అని ప్రింట్ అవుతుంది. ఇక్కడికి రాదు ఇంకా, ఎందుకు? ఇది ఎగ్జిక్యూట్ అయింది కాబట్టి. ఏదైనా ఒక్కటే ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఇప్పుడు ఏం చేయాలి? మనం ఈ కండిషన్ పైకి రావాలి, ఈ కండిషన్ కిందికి రావాలి. కాబట్టి మనం ఇక్కడ ఏం చేయాలి అంటే, ఇలా కోడ్ రాస్తే ఎగ్జిక్యూట్ అవ్వదు. సో ఫస్ట్ థింగ్ ఏంది? మనం నెగిటివ్ నెంబర్స్ని అవాయిడ్ చేయాలి. నెగిటివ్ నెంబర్స్ని అవాయిడ్ చేయాలి అన్నందుకు మనం ఫస్టే రాస్తాం. ఇఫ్ ఏజ్ ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 0 system.out.println ఎంటర్ వ్యాలిడ్ ఏజ్. ఎల్స్ ఇఫ్ ఏజ్ ఈజ్ లెస్ దాన్ 18 system.out.println
cannot vote. Else system.out.println can vote. సో ఇప్పుడు ఆర్డర్ వైజ్ వస్తుంది. సో నెగిటివ్ నెంబర్ ఉంటే పక్క వ్యాలిడ్ కాదు. ఒకవేళ నెగిటివ్ నెంబర్ కాకుండా పాజిటివ్ నెంబర్ ఇచ్చాడు కానీ అది ఏజ్ లెస్ దాన్ 18 అయితే కెనాట్ ఓట్. ఇంకా ఈ రెండు కాలేదంటే పక్కా ఏజ్ గ్రేటర్ దాన్ 18 అవుతుంది. సో హీ కెన్ ఓట్. ఇలాగ మనం ఇఫ్ ఎల్స్ యూస్ చేసి ప్రింట్ చేస్తాం. ఒకసారి ఇఫ్ ఎల్స్ యూస్ చేసి ఎలా రాస్తారో కోడ్ ఒకసారి చూపిస్తే చూడండి. నేను స్కానర్ క్లాస్ యూజ్ చేసి యూజర్ నుంచి ఇన్పుట్ తీసుకుంటాను. ఒకసారి మీరు స్కానర్ క్లాస్ గురించి తెలియకపోతే నేను టేకింగ్ ఇన్పుట్ ఫ్రమ్ యూజర్ అని ఒక వీడియో చేశాను. ఆ వీడియో చెక్ చేయండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో నేను స్కానర్ క్లాస్ యూజ్ చేస్తాను system.in. ఇప్పుడు నేను ఏజ్ అనేది యూజర్ నుంచి తీసుకుంటున్నాను. సో sc.next int. ఇప్పుడు ఇఫ్ ఏజ్ ఈజ్ లెస్ దాన్ 0 నేనేం చేస్తున్నాను, ప్లీజ్ ఎంటర్ వ్యాలిడ్ ఏజ్. ఎల్స్ ఇఫ్ కేస్లో ఏజ్ ఒకవేళ లెస్ దాన్ 18 అవుతే he can vote, he cannot vote, less కాబట్టి. అండ్ దెన్ ఎల్స్ కేస్లో system.out.println he can vote. సో ఇప్పుడు నేను సేవ్ చేసి రన్ చేస్తే నేను 16 అని ఇస్తే he cannot vote. సపోజ్ నేను మళ్ళీ రన్ చేసి ఇఫ్ ఐ గివ్ 23 he can vote. మళ్ళీ ఒకసారి రన్ చేసి -19 ఇచ్చా, ప్లీజ్ ఎంటర్ వ్యాలిడ్ ఏజ్. సో ఇలా యూజ్ చేస్తాం ఇఫ్ ఎల్స్ కేసెస్. సో ఇక్కడ ఏంటంటే మెయిన్ థింగ్ ఎల్స్కి కండిషన్ ఇవ్వాలి, ఇఫ్కి కండిషన్ ఇవ్వాలి, ఎల్స్కి మాత్రం అవసరం లేదు. ఎల్స్కి కండిషన్ ఇస్తే ఏమవుతుంది, ఏజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 18 ఇస్తే ఎర్రర్ వస్తుంది. ఏమని, ద లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఆఫ్ అన్ అసైన్మెంట్ మస్ట్ బి ఏ వేరియబుల్ అని చెప్పేసి ఒక ఎర్రర్ వచ్చింది. సో ఎల్స్కి అవసరం లేదు. అండ్ దెన్ ఎల్స్ ఇఫ్ లేకుండా కానీ ఎగ్జిక్యూట్ అవుతుంది, లైక్ రన్ అవుతుంది ఎర్రర్ లేకుండా. కానీ ఇఫ్ లేకుండా అవుతుందా, ఇఫ్ లేకపోతే ఎర్రర్ వస్తుంది. సింటాక్స్ ఎర్రర్ ఆన్ టోకెన్ ఎల్స్ డిలీట్ దిస్ టోకెన్. సో ఈ ఎల్స్ తీసేయి అని చెప్పేసి. సపోజ్ నేను ఏం చేస్తున్నానంటే మొత్తం తీసేసాను అనుకోండి, ఇప్పుడు ఏమొస్తుంది, సింటాక్స్ ఎర్రర్ ఆన్ టోకెన్ ఎల్స్ డిలీట్ దిస్ టోకెన్. సో ఇఫ్ లేకుండా ఎల్స్ ఉండదు. ఒకవేళ నువ్వు అలా రాసి రన్ చేసినా కానీ నీకు ఎర్రర్ వస్తుంది. సో ఇది తీసేసాను నేను, అయినా కానీ రన్ చేస్తే చూడండి ఎర్రర్ ఎల్స్ వితౌట్ ఇఫ్ అని చెప్పేసి వచ్చేసింది. సో దిస్ ఈజ్ రిగార్డింగ్ ఇఫ్ అండ్ ఎల్స్. మనం ఇంతవరకు ఇఫ్ ఎల్స్ గురించి చూసాము. దీంట్లోనే సబ్ టాపిక్ వచ్చేసి నెస్టెడ్ ఇఫ్ ఎల్స్. సో నేను ఇది థియరిటికల్గా కాకుండా ఒక ప్రాబ్లం తీసుకొని చెప్తాను. సో ఏం చేశానంటే నేను మీకు 3 నెంబర్స్ ఇచ్చాను, దాంట్లో మీరు గ్రేటెస్ట్ నెంబర్ ప్రింట్ చేయాలి. సో నేను a ఈజ్ ఈక్వల్స్ టు 15 ఇచ్చాను, b ఈజ్ ఈక్వల్స్ టు 37 ఇచ్చాను, c ఈజ్ ఈక్వల్స్ టు 23 ఇచ్చాను. సో మీరు చూడగానే చెప్పచ్చు b అనేది గ్రేటెస్ట్ నెంబర్, ఎందుకంటే b అనేది a కంటే పెద్దగా ఉంది, b అనేది c కంటే కూడా పెద్దగా ఉంది కాబట్టి. సో మీరు దీన్ని కోడ్ వైజ్ రాసేటప్పుడు ఏం చేస్తారు, ఇఫ్ ఒకవేళ ఏ పెద్ద నెంబరా కాదా చెక్ చేయాలంటే ఏం చేస్తారు, ఏ b కంటే పెద్దగా ఉండి a ఈజ్ గ్రేటర్ దాన్ b అయి ఉంటే ఏ అనేది గ్రేటెస్ట్ అని ప్రింట్ చేస్తామా, చేయకూడదు. ఎందుకు, ఏ b కంటే పెద్దది ఉండొచ్చు కానీ c కంటే కూడా పెద్దదా కాదా చెక్ చేయాలి. సో ఇఫ్ a ఈజ్ గ్రేటర్ దాన్ b అండ్ a షుడ్ బి గ్రేటర్ దాన్ c, ఈ రెండు కండిషన్స్ ట్రూ అయితేనే ఈ స్టేట్మెంట్ ప్రింట్ అవుతుంది, అంతేనా. ఎందుకు, ఇది ట్రూ అయితే దీంట్లోకి వస్తుంది, ఇది ట్రూ అయితే దీంట్లోకి వస్తుంది. సో ఈ 2 కండిషన్స్ ట్రూ అయితే అప్పుడు ఏమవుతుంది, ఏ గ్రేటెస్ట్ నెంబర్ అవుతుంది. ఇంకొకటి ఏంటి మనకు ఎల్స్ కేస్. సో ఇది ట్రూ అయ్యి ఇది ఫాల్స్ అయినప్పుడు ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది, అంతేనా మన డిస్కషన్ ప్రకారం. అంటే ఏ బీ కంటే పెద్దది, ఇది ఎప్పుడు వస్తుంది, ఏ ఈజ్ లెస్ దాన్ సి అయినప్పుడు వస్తుంది. సో ఏ ఈజ్ లెస్ దాన్ సి అంటే ఏ బీ కంటే పెద్దది కానీ ఏ సి కంటే చిన్నది, అప్పుడు ఏది పెద్ద నెంబర్ అవుతుంది,
సి అవుతుంది, అంతేనా? సో ఈ సిచ్యువేషన్లో సి ఈజ్ గ్రేటెస్ట్ నెంబర్. ఓకే, నెక్స్ట్ సిచ్యువేషన్ ఏంటి? ఎల్స్ కేస్. ఇదంతా ఇఫ్ కేసు. ఇఫ్ ఏ ఈజ్ గ్రేటర్ దాన్ బి అయితే ఈ కేసు ఎగ్జిక్యూట్ అవుతుంది. నెక్స్ట్ కేసు ఏంటి? ఏ ఈజ్ లెస్ దాన్ బి అవుతే అది ఎల్స్ కేసులోకి వెళ్తుంది. సో ఎల్స్ కేసులో మనం ఏం చేస్తున్నాం? చెక్ చేయాలి. ఇప్పుడున్న సిచ్యువేషన్ ప్రకారం ఏంటి అంటే ఏ ఈజ్ లెస్ దాన్ బి అని చెప్పేసి. ఓకే, ఏ బి కంటే చిన్నది, కానీ బి సి కంటే చిన్నదా కాదా చెక్ చేయాలి. సో ఇఫ్ బి ఈజ్ లెస్ దాన్ సి, ఈ సిచ్యువేషన్లో ఏది గ్రేటెస్ట్ నెంబర్ అవుతుంది? ఏ బి కంటే చిన్నది, బి సి కంటే చిన్నది. సో ఏది పెద్ద నెంబర్? సి అవుతుంది కదా. సో ఇక్కడ సి గ్రేటెస్ట్ నెంబర్. ఎల్స్ కేస్ ఉంది. ఎల్స్ కేస్లో ఏమవుతుంది? ఏ ఈజ్ లెస్ దాన్ బి అండ్ బి ఈజ్ గ్రేటర్ దాన్ సి. బి కంటే ఏ చిన్నది, బి కంటే సి చిన్నది, కాబట్టి ఏది గ్రేటెస్ట్ నెంబర్ అవుతుంది? బి అవుతుంది. గాట్ ద పాయింట్? సో మీరు ఇంత కన్ఫ్యూజ్ అవ్వకుండా, నెస్టెడ్ ఇఫ్ ఎల్స్ గురించి కన్ఫ్యూజ్ అవ్వకుండా మీకు సింపుల్గా దీన్ని ఇఫ్ ఎల్స్ ఇఫ్లో ఎలా రాస్తారనేది చెప్తాను. సో సింపుల్గా ఇఫ్ ఎల్స్ తోటి ఎలా చేస్తారు అంటే సింపుల్ ట్రిక్ చెప్తా చూడండి. ఏ గ్రేటెస్ట్ నెంబర్ ఎప్పుడు అవుతుంది? ఏ గ్రేటర్ దెన్ బి, ఏ గ్రేటర్ దెన్ సి అయినప్పుడు ఏ గ్రేటెస్ట్ నెంబర్ అవుతుంది. బి ఎప్పుడు అవుతుంది? బి ఈజ్ గ్రేటర్ దెన్ ఏ అండ్ బి ఈజ్ గ్రేటర్ దెన్ సి అయినప్పుడు బి గ్రేటెస్ట్ నెంబర్ అవుతుంది. సి గ్రేటెస్ట్ నెంబర్ ఎప్పుడు అవుతుంది? సి ఒకవేళ ఏ కంటే పెద్దదై ఉండాలి, సి ఒకవేళ బి కంటే పెద్దగా ఉంటే సి గ్రేటెస్ట్ నెంబర్ అవుతుంది. ఈ 3 కండిషన్స్ ఇఫ్ ఎల్స్ యూజ్ చేసి చేయలేమా? చేయొచ్చు. ఎలా అంటే ఇఫ్ ఏ ఈజ్ గ్రేటర్ దెన్ బి అండ్ ఈ ఆపరేటర్ గురించి మీకు ఐడియా లేకపోతే నేను ఆపరేటర్స్ మీద ఒక డీటెయిల్డ్ వీడియో చేశాను, ఒకసారి అది రెఫర్ చేయండి, మీకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. సో ఇఫ్ ఏ ఈజ్ గ్రేటర్ దెన్ బి అండ్ ఏ ఈజ్ గ్రేటర్ దెన్ సి, అప్పుడు ప్రింట్ ఏ. ఎల్స్ ఇఫ్ కేస్లో ఏంటి? బి ఈజ్ గ్రేటర్ దెన్ ఏ అండ్ బి ఈజ్ గ్రేటర్ దెన్ సి. ఈ కేసులో మనం ఏం చేస్తామంటే బి ప్రింట్ చేస్తాం. ఇంకొక కేసు ఏంటి? ఎల్స్ కేస్, సి ప్రింట్ చేస్తాం. ఈ విధంగా ప్రింట్ చేయొచ్చు. ఇది కొద్దిగా కన్ఫ్యూజింగ్ ఉంటుంది, ఇది సింపుల్గా ఉంటుంది. ఓకే, ఈ విధంగా మనం జస్ట్ ఇఫ్ ఎల్స్ యూస్ చేసి కూడా చేయొచ్చు. సో దీన్ని నేను మీకు కోడ్ చేసి కూడా చూపిస్తాను. మనం ఇక్కడ 3 నెంబర్స్ తీసుకుందాం. ఇంట్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 15, ఇంట్ బి ఈజ్ ఈక్వల్స్ టు 37, ఇంట్ సి ఈజ్ ఈక్వల్స్ టు 23. ఏం చేశాను నేను? ఇఫ్ ఒకవేళ ఏ ఎప్పుడు గ్రేటెస్ట్ అవుతుంది? ఇఫ్ ఏ ఈజ్ గ్రేటర్ దెన్ బి అండ్ ఏ షుడ్ బి గ్రేటర్ దెన్ సి. ఈ సిచ్యువేషన్లో A will be greatest. Else if B is greater than A and B is greater than C, ఈ కేసులో will print B. ఎల్స్ కేసులో ఖచ్చితంగా ఇంకా సిఏ గ్రేటెస్ట్ నెంబర్ అవుతుంది. సో ఒకసారి దీన్ని రన్ చేసి చూస్తే 37 ప్రింట్ అవ్వాలి. సో విల్ గెట్ 37. ఒకవేళ మనం ఇక్కడ 115 ఇచ్చామనుకోండి, సరే 51 ఇచ్చామనుకోండి, సో 51 గ్రేటెస్ట్ నెంబర్ అవుతుంది. ఒకసారి ఇక్కడ 76 అని ఇచ్చామనుకో, ఈ సిచ్యువేషన్లో 76 గ్రేటెస్ట్ నెంబర్ అవుతుంది. సో దిస్ ఈజ్ రిగార్డింగ్ నెస్టెడ్ ఇఫ్ అండ్ దెన్ ఇఫ్ ఎల్స్ ఇఫ్. సో నెక్స్ట్ కండిషనల్ స్టేట్మెంట్ వచ్చేసి స్విచ్ కేస్. స్విచ్ కేస్ గురించి చెప్పే కంటే ముందు మీకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక క్యారెక్టర్ ఇచ్చానండి ఎఫ్ అని, ఇది ఓవెలా కాన్సనెంటా ప్రింట్ చేయాలి, ఇది కాన్సనెంట్. సపోజ్ నేను ఏ అని ఇచ్చాను అనుకోండి, ఇది ఓవెల్. సో ఓవెలా కాన్సనెంట్ అని ప్రింట్ చేయాలి. దీన్ని మనం ఇఫ్ ఎల్స్ యూస్ చేసి ఎలా ప్రింట్ చేస్తామో ఒక కోడ్ డిస్ప్లే చేస్తా చూడండి. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే జీ అనే క్యారెక్టర్ని తీసుకొచ్చి సిలో స్టోర్ చేస్తున్నాం. ఒకవేళ ఇప్పుడు సి ఏ అయినా ఈ అయినా ఐ ఓయు ఏదైనా కానీ మనం ఓవెల్ అని ప్రింట్ చేస్తున్నాం. ఇవేవి జరగకపోతే ఎల్స్ కేసులో కాన్సనెంట్ ప్రింట్ చేస్తున్నాం. సో దీన్ని స్విచ్ కేసులో ఎలా రాస్తామనేది చెప్తాను. సో ఫస్ట్ లైన్స్ ఏమండి? క్యార్ సి ఈజ్ ఈక్వల్స్ టు జీ. నెక్స్ట్ ఏం చేస్తామంటే మనం స్విచ్ ఇఫ్ ఎలా రాస్తామో సేమ్ అలానే ఏమంటే పారాంథసిస్లో కండిషన్ రాయం, జస్ట్ ఇది పాస్ చేస్తాం. సో సిని పాస్ చేస్తే లోపల మనం ఏం చేస్తామంటే కేసెస్ రాస్తాం. సో ఏమేమి పాసిబుల్ కేసెస్ ఉండొచ్చు? ఏ ఉండొచ్చు, ఈ ఐ ఓ యు, లేకుంటే ఇంకేదైనా క్యారెక్టర్ ఉండొచ్చు. సో మనం కేస్ ఏ తీసుకుంటే ఏం చేయాలి? ప్రింట్
ఓవెల్ అండ్ దెన్ బ్రేక్. బ్రేక్ కంపల్సరీ రాయాలా అనేది నేను మళ్ళీ చెప్తాను. నెక్స్ట్ కేస్ వచ్చేసి ఈ. ఒకవేళ ఈ అయినా కానీ యూ హ్యావ్ టు ప్రింట్ ఓవెల్ అండ్ దెన్ బ్రేక్. నెక్స్ట్ కేస్ వచ్చేసి ఐ, సేమ్ ప్రింట్ ఓవెల్ బ్రేక్. కేస్ ఓ వచ్చేసి ప్రింట్ ఓవెల్ అండ్ దెన్ బ్రేక్. నెక్స్ట్ డిఫాల్ట్ కేస్లో ఏం చేస్తాం మనం, ప్రింట్ కాన్సనెంట్ బ్రేక్. సో నేను ఇక్కడ ఓకి రాశాను, యూకి రాయలేదు. యూకి మీరు రాసుకోండి, లైక్ స్పేస్ లేదని రాయలేదు. అండ్ దెన్ డిఫాల్ట్ కేస్ మ్యాండేటరీనా అంటే డిఫాల్ట్ కేస్ మ్యాండేటరీ కాదు, కానీ ఇక్కడ సిచ్యువేషన్ అవసరం పడుతుంది కాబట్టి ఇక్కడ మనం డిఫాల్ట్ కేస్ రాసాము. జనరల్గా ఓవెల్స్ అన్నిటికీ మనం కేసెస్ రాసుకున్నాం, కాన్సనెంట్కి డిఫాల్ట్ కేస్ రాసాము. అంటే ఓవెల్ ఏది కాకపోతే కాన్సనెంట్ అని ప్రింట్ చేయండి అని చెప్పేసి డిఫాల్ట్ కేస్ రాసుకున్నాం. సో నెక్స్ట్ ఇక్కడ జీ అని తీసుకోవడం వల్ల ఏమవుతుంది, సిలో జీ స్టోర్ అవుతుంది. జీ స్టోర్ అవ్వడం వల్ల జీ పాస్ అవుతుంది. పాస్ అయినాక ఏతో మ్యాచ్ అయింది కాలేదు, ఈతో కాలేదు, ఐతో కాలేదు, ఓతో కాలేదు. అందుకని ఏ దాంతో కానందుకు డిఫాల్ట్ కేస్ ఎగ్జిక్యూట్ అయ్యి కాన్సనెంట్ అని ప్రింట్ అవుతుంది, విచ్ ఈస్ ట్రూ. జీ ఈజ్ కాన్సనెంట్. ఒకవేళ జీలో ఏ ఉందనుకోండి, ఇక్కడ జీ బదులు ఏమవుతుంది, ఏ పాస్ అవుతుంది, ఇది ప్రింట్ అవుతుంది. వి అని ప్రింట్ అయ్యాక బ్రేక్ అవ్వడం వల్ల బయటకు వచ్చేస్తుంది. ఓకే, కానీ ఒకవేళ బ్రేక్ లేకపోతే ఏమవుతుంది, కేస్ ఏ ఉండడం వల్ల కేస్ ఏ ఎగ్జిక్యూట్ అవ్వి వి అని ప్రింట్ అవుతుంది. ప్రింట్ అయ్యాక బ్రేక్ లేకపోవడం వల్ల నెక్స్ట్ ఇది కూడా ప్రింట్ అవుతుంది. ఈ కేస్ మ్యాచ్ కాదు అయినా కానీ దాంట్లోకి వెళ్తుంది, మళ్ళీ వి ప్రింట్ అవుతుంది. అప్పుడు బ్రేక్ ఉంది కాబట్టి ఆగిపోతుంది. ఈ బ్రేక్ ఏంటంటే కార్కి బ్రేక్ లేకపోతే ఎలా అయితే ముందుకు వెళ్ళిపోతుందో ఇక్కడ కూడా బ్రేక్ లేకపోతే ముందుకు వెళ్ళిపోతుంది. ఓకే, ఒకవేళ ఇక్కడ కూడా బ్రేక్ లేదనుకోండి, ఇది కూడా ప్రింట్ అవుతుంది. ప్రింట్ అయ్యాక బ్రేక్ ఉంటే ఆగిపోతుంది, అట్లా కిందికి వెళ్ళిపోతూనే ఉంటుంది. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే డిఫాల్ట్ కేస్ అనేది లాస్ట్లోనే ఉండాలా అని చెప్తే, లాస్ట్లోనే కాదు, పైన ఉండొచ్చు, మధ్యలో ఉండొచ్చు, ఎక్కడైనా ఉండొచ్చు. కేసెస్ అన్నీ చెక్ చేశాక ఏ కేస్కి మ్యాచ్ కాకపోతేనే డిఫాల్ట్ కేస్ ఎగ్జిక్యూట్ అవుతుంది, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఇట్స్ పొజిషన్. కానీ డిఫాల్ట్ కేస్లో కూడా బ్రేక్ ఉండాలా అంటే డిఫాల్ట్ కేస్కి కూడా బ్రేక్ ఉండాలి. ఎందుకు అంటే డిఫాల్ట్ కేస్ ఒకవేళ పైన ఉందనుకోండి, ఇక్కడ డిఫాల్ట్ కేస్ ఉంటాయి, నువ్వు ఒక కాన్సనెంట్ ఇచ్చావనుకోండి, జీ అనే ఇచ్చావనుకో, ఏమవుతుంది, డిఫాల్ట్ కేస్ ఎగ్జిక్యూట్ అయ్యాక దాంట్లో బ్రేక్ లేకపోతే కేస్ ఏ కింద ఉంటుంది కాబట్టి అది ఎగ్జిక్యూట్ అవుతుంది. గెట్టింగ్ ద పాయింట్. బ్రేక్ దేనికైనా ఉండాలి, దేనికి లేకపోయినా కింద దాంట్లోకి వెళ్ళిపోతుంది. దట్ ఈస్ ద మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ విత్ రెస్పెక్ట్ టు ఇంటర్వ్యూస్. ఒకసారి స్విచ్ కేస్ గురించి కూడా కోడ్ చూద్దాము. క్యార్ సి ఈజ్ ఈక్వల్స్ టు జీ అని తీసుకుంటున్నాను, సేమ్ ఇందాకట్లాగా స్విచ్ సి. నేను లోపల కేసెస్ రాస్తున్నా. ఏ అవుతే ఐ హ్యావ్ టు ప్రింట్ vowel and then break. డూప్లికేట్ చేస్తా. సో కేస్ ఈ అయినా ఓవెల్, కేస్ ఐ అయినా ఓవెల్, ఓ అయినా ఓవెల్, యూ అయినా ఓవెల్, అండ్ దెన్ వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ డిఫాల్ట్ కేస్, దెన్ కాన్సోనెంట్ అండ్ దెన్ బ్రేక్. సో ఈ కేసులో సేవ్ చేసి రన్ చేసి చూస్తాను. సో కాన్సనెంట్ ప్రింట్ అవ్వాలి, జీ కాన్సనెంట్ కాబట్టి. సో వీ గాట్ కాన్సనెంట్. ఒకవేళ ఏ ఇస్తే వీ గాట్ ఓవెల్. కానీ ఇక్కడ నేను బ్రేక్ కామెంట్ చేశాను, సో బ్రేక్ లేనట్లండి. కామెంట్ చేస్తే అది ఎగ్జిక్యూట్ అవ్వదు. సో ఇప్పుడు సేవ్ చేస్తే చూడండి, వావెల్ అని 2 times ప్రింట్ అయింది. ఎందుకు, ఇక్కడ బ్రేక్ పడకపోవడం వల్ల ఈ అనే కేస్ మ్యాచ్ కాకపోయినా కానీ ఈ స్టేట్మెంట్ ప్రింట్ అయింది. ఓకే, ఒకవేళ ఇక్కడ కూడా బ్రేక్ కామెంట్ చేస్తే 3 times ఓవెల్ ప్రింట్ అవుతుంది. గెటింగ్ ద పాయింట్. అండ్ దెన్ ఇప్పుడు నేను బ్రేక్ని మళ్ళీ బ్యాక్ టు నార్మల్ చేశాను. అండ్ దెన్ డిఫాల్ట్ కేస్కి ఎక్కడైనా రాయొచ్చు అనడానికి ఎగ్జాంపుల్ ఏంటి అంటే, నేను ఇక్కడ డిఫాల్ట్ కేస్ రాశాను. ఓకే, సో ఇప్పుడు రన్ చేసి చూసినా కానీ ఓవెల్ అని ప్రింట్ అయింది. ఎందుకు, ఏ ఓవెల్ కాబట్టి. కానీ డిఫాల్ట్ కేస్కి బ్రేక్ రాయకపోతే కామెంట్ చేశాను. ఇప్పుడు చూడండి, సో ఏ స్టిల్ ఓవెల్ కాబట్టి ఓవెల్ ప్రింట్ అయ్యి బ్రేక్ పడింది. కానీ ఇక్కడ కాన్సనెంట్ ఇస్తే ఏమవుతుంది, సో కాన్సనెంట్ ప్రింట్ అయ్యాక బ్రేక్ లేదు కాబట్టి ఓవెల్లోకి వచ్చేసింది. సో ఇది కూడా ప్రింట్ అయింది. ఇప్పుడు మీకు ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ చెప్తా.
ఇంటర్వ్యూస్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూడండి. ఓకే, సో నేనేం చేస్తున్నానంటే బూలియన్ b ఈజ్ ఈక్వల్స్ టు ట్రూ అని తీసుకున్నాను. సో నేనేం చేస్తున్నా అంటే సేమ్ స్విచ్ కేస్. సో దీంట్లో నేను బీని పాస్ చేశాను. సో ఇప్పుడు నేను చేసేది ఏంటి అంటే కేస్ ట్రూ అవుతే ఇలా కాదు, స్టోర్ అయ్యేది ట్రూ కాబట్టి ఇలా ఉంటే system.out.println ట్రూ అండ్ దెన్ బ్రేక్ అండ్ దెన్ ఇంకొక కేస్ ఫాల్స్ అవుతే system.out.println ఫాల్స్ అండ్ దెన్ బ్రేక్. మొత్తం ఇందాక రాసినట్లే రాశాను కానీ ఎర్రర్ వచ్చింది. ఎందుకు అంటే ఇది వెరీ ఇంపార్టెంట్ పాయింట్, మోస్ట్ ఆఫ్ ద పీపుల్కి తెలీదు. ఎర్రర్ ఎందుకు వచ్చిందంటే ఒకసారి ఇక్కడ చెక్ చేయండి. కెనాట్ స్విచ్ ఆన్ ఏ వాల్యూ ఆఫ్ టైప్ బూలియన్, ఓన్లీ కన్వర్టబుల్ ఇంట్ వాల్యూస్, స్ట్రింగ్స్ ఆర్ ఈనమ్ వేరియబుల్స్ ఆర్ పర్మిటెడ్. అంటే ఏంటి అంటే ఇంట్ కానీ, షార్ట్ కానీ, బైట్ కానీ, క్యార్ కానీ, స్ట్రింగ్ కానీ, ఈనమ్ కానీ వీటిని మాత్రమే స్విచ్లో పాస్ చేయగలం. బూలియన్ని ఇట్లాంటి వాటిని పాస్ చేయకూడదు. అండ్ దెన్ ఇందాక చెప్పిన లిస్ట్ ఉన్నాయి ఇంట్, క్యార్, వాటి ర్యాపర్ క్లాసెస్ని కూడా పాస్ చేయొచ్చు. ర్యాపర్ క్లాసెస్ గురించి మళ్ళీ చెప్తాను. సో బూలియన్ని, ఫ్లోట్ని, డబుల్ని, లాంగ్ని ఇట్లాంటి వాటిని పాస్ చేయలేము. ఇలాంటి పాయింట్స్ వెరీ ఇంపార్టెంట్ విత్ రెస్పెక్ట్ టు ఇంటర్వ్యూ. సో ఒకసారి బాగా రివైజ్ చేసుకోండి. అండ్ దెన్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్ రిగార్డింగ్ దిస్ కండిషనల్ స్టేట్మెంట్స్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఒకవేళ మొత్తం టాపిక్ అర్థమైతే ఒకసారి అండర్స్టూడ్ అని కామెంట్ చేయండి, సో దట్ నాకు తెలుస్తుంది మీకు ఎంతవరకు అర్థమవుతుంది అనేది. సో ఇఫ్ యూ హ్యావ్ అండర్స్టూడ్ ఎవ్రీథింగ్, లైక్ ద వీడియో, సబ్స్క్రైబ్ ద ఛానల్. మొత్తం డిఎస్ఏ ప్లేలిస్ట్ తీసుకొని వస్తాను విత్ క్లియర్ అండర్స్టాండింగ్. సో ఇఫ్ యూ హ్యావ్ అండర్స్టూడ్ ఎవ్రీథింగ్, like the video and subscribe the channel.